హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు ఇట్స్ మై లైఫ్ స్టైల్ ఇన్ ఖతర్. సో ఈరోజు అయితే డే 7 అనమాట. సో బాగానే ఎంజాయ్ చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ క్లబ్ మహేంద్ర ఎమ్లర్స్ ఫామ్ చెక్అవుట్ చేసేసి చెక్ ఇన్ టు వార్కా బీచ్ దగ్గర ఉన్న రిసార్ట్కి చెక్ ఇన్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక 10 minutes అది బై వాక్ కూడా వెళ్ళొచ్చు, కాకపోతే లగేజ్ ఉంది కదా, క్యాబ్ బుక్ చేసుకుంటాము. కూడా వస్తాయి, అందుకే క్యాబ్ బుక్ చేసుకున్నాం. 2 kilometers కూడా నడవలేరు. నెక్స్ట్ ఫస్ట్ అయితే గెట్ రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కోసం సర్చింగ్లో ఉన్నాం. యోగాంశ్ కూడా రెడీ, సూపర్ ఉన్నాడు చూడండి. యోగాంశ్ షర్ట్ ప్యాంట్స్. సో డే 7 బ్రేక్ఫాస్ట్. ఇప్పుడైతే నేను శాండ్విచ్ ఆర్డర్ చేసినాను, ఇప్పుడు వచ్చేస్తుంది. నేను ఎంజాయ్ చేయబోతున్నాను నా ఫుడ్ని. ఇది ఆర్డర్ చేసినానంట. ఇది ఉందా? ఇక చాలు. ఏ లోపలికి దిగేటప్పుడు నేను చెప్పు. చెక్-ఇన్ తేజో వెల్కమ్ టు వార్కా. సో వార్కా అక్కడి నుంచి ఒక 5 minutes అనమాట. 2 kilometers అవే ఫ్రమ్ క్లబ్ మహేంద్ర ఎమరాల్డ్స్. వెరీ బిగ్ లాబీ. అండి, సో ఎంట్రన్స్ ఆఫ్ ద వార్కా రిసార్ట్, క్లబ్ మహేంద్ర వార్కా రిసార్ట్. యా సో ఎంట్రన్స్ లాబీ చాలా బాగుంది. సో ఎంట్రన్స్ నుంచే మనం ఇలా ముందుకు వెళ్తే మొత్తం రిసార్ట్ని ఒక వ్యూ పై నుంచి చూసినట్టు ఉంటుంది. దిస్ ఇస్ ద స్టెప్స్, దిస్ ఇస్ ద లిఫ్ట్ సెక్షన్. సో rooms, enter the dragon, the swimming pool. This is very big one. This is small area, big area. Swimming pool section. చెప్పినాను కదా నాయన. క్లబ్ మహేంద్ర వార్కా రిసార్ట్ చాలా బాగుంది. ఎంట్రీ మాకు తృప్తి అనిపించింది. పెద్దది కూడా 2 feet 3 feet 4 feet కూడా ఉంది. వెల్కమ్ డ్రింక్. ఇట్స్ ఇక్కడ ట్రెడిషనల్ ఒక ఫ్రూట్ అనమాట, ఇది కోకం. ఓ మై గాడ్, ఇంత దూరమా? అట్లో మేము అబ్జర్వ్ చేయలేదు, కానీ మాకు ఇలా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఇక్కడికి రాగానే ఫస్ట్ వాళ్ళు వచ్చి హ్యాపీ హబ్ యాక్టివిటీస్లో ఏముంటాయని చెప్పడం, తర్వాత మీల్స్ సెక్షన్లో ఏముంటాయి, వాటి ఆఫర్స్ ఏంటి, మీకు ఎంత డిస్కౌంట్ ఇస్తారు అనేది సపరేట్గా వచ్చి వాళ్ళు ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో షీ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ హ్యాపీ హబ్ యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్. లెట్స్ స్టార్ట్ రిసార్ట్ టూర్. ఎంట్రన్స్లోనే బార్, బికాస్ పూల్ పక్కన ఉంటే పూల్ బార్ ఉంటుంది అన్నమాట. దిస్ ఇస్ అ రెస్టారెంట్. సో ఈసారి మేము రిసార్ట్లోనే బుక్ చేసుకుని ఇచ్చినాం అనమాట. ఓ వావ్, ఫ్లవర్ వాజ్ వెరీ నైస్. నో సో రూమ్స్, దెన్ దిస్ ఈస్ అ బీచ్, దిస్ ఈస్ అ స్విమ్మింగ్ పూల్. నైస్. 3 stages అనమాట. 2 feet, 3 feet, 4 feet. సో కొంచెం ఆల్ స్టేజెస్కి కవర్ అయ్యేలాగా బాగా పెట్టారు. ఇదిలో బాగుందండి రిసార్ట్. చూసారా ఎంత ఏజ్డ్ వాళ్ళు కూడా వస్తున్నారు. గ్రీనరీ ఉంటేనే ఒక హ్యాపీనెస్ వస్తుంది. వేస్తారు. యా
cars for baby kids. Huh? రూమ్స్ కొంచెం సపరేట్ విల్లాస్ లాగా ఉన్నాయి, దాంట్లో మళ్ళీ రూమ్స్ ఉన్నాయి. కానీ ఇది ఒక బిల్డింగ్, ఇదో చూడండి, ఇది ఒక బిల్డింగ్, అదొక బిల్డింగ్, విల్లా లాగా అనమాట. Separate పెట్టేసారు. లోపల వాళ్ళ పర్సనల్ వ్యాన్స్ కూడా వెళ్తున్నాయి. సో చాలా బాగుంది లుక్. 2 swimming pools, 1 beach. అన్న Wow, fully fountain. యా, ఈ లుక్ సూపర్ ఉందండి. వస్తానే ఉంది. ఇట్లుంటేనే రిసార్ట్ వచ్చిన ఫీలింగ్ ఉంది. మాకు అట్లా ఎంబ్రాయిల్స్ ఫామ్లో అనిపించలేదు అనమాట. సైడ్ రండి. అస్నోరా కన్నా బాగుంది, ఎంబ్రాయిల్స్ కన్నా డబ్బులు బాగుంది. అక్కడ ఒక బ్రిడ్జ్, చిన్న వాటర్ ఉంది, బ్రిడ్జ్ కూడా ఉంది. చూసాము. చూసినాం ఇది. ఉన్నాం, ఆల్మోస్ట్ 10 minutes అవుతుంది. వెళ్తూనే ఉన్నాం, రిసార్ట్ వస్తూనే ఉంది. చాలా పెద్దది చూడు, ఒక విల్లా లాగా. ఏ ఇంకో స్విమ్మింగ్ పూల్ కూడానా? 2 swimming pools. ఫ్రంట్లో కొంచెం చిన్న పిల్లలకి అందరికీ కలిపి ఇక్కడ ఇంకొక స్విమ్మింగ్ పూల్ ఉందండి. వావ్, ఏ కొబ్బరికాయలు ఇప్పుడే కొట్టి పెట్టిండారు, కోకోనట్స్ ఇప్పుడే కట్ చేసి పెట్టినారు. సో దిస్ ఇస్ ద స్కూల్ ఎంట్రన్స్. వావ్, వావ్, చాలా బాగుంది ఇది. ఇది షవర్ అండి, ఇక్కడి నుంచి వాటర్ వస్తాయి, మనం షవర్ చేసుకొని వెళ్ళడానికి. ఇక్కడ ఇక్కడ చిన్న స్లైడ్ కూడా ఉంది. నువ్వు కాదా? నీకు కాదా? సూపర్. ఇది చాలా బాగుంది. ఓ మై గాడ్, బా ఏముంది అసలు, చెప్తే సరిపోదండి. ఎంత అనుకున్నా కూడా. ఇక్కడ కూడా టెంకాయలు కొట్టి పెట్టుండారు చూడు, అన్ని టెంకాయలు కొట్టి పెట్టిండారు. నానా డ్రెస్ తో వద్దు నానా. చూసారా, బీచ్ నుంచి వస్తున్నారు జనాలు. ఇక్కడ ప్లే ఏరియా, హ్యాపీ హబ్ చూడు, పెద్దది కదా ఉంది. అది కూడా ఒక రౌండ్ వేద్దాంలేండి, రౌండ్ వేసుకో. చూ ఎంత బాగుందో. ఏదో మేము సిద్ధలేకోనికి అట్లా వెళ్తే ఇలానే ఉంటుంది. Wow! Oh my God! Helena! Oh my Helena! Wow! Special arrangements here. Oh! Wow! అయ్యో అసలు ఎంత బాగుంది తెలుసా. మీకు ఒక సర్ప్రైజ్, మనకే సెపరేట్గా బీచ్. Where is the beach? Private beach. చూసారా, జస్ట్ మన రిసార్ట్ నుంచి బై వాక్ మన రిసార్ట్లోనే అనమాట. ఈ బీచ్ మనకే, మన రిసార్ట్ వాళ్ళే ఉంటారు. చెప్పినా ఇదే సర్ప్రైజ్. బాగుందా సర్ప్రైజ్? సెక్యూరిటీ పర్పస్ చూసారా, మన ప్రైవేట్ బీచ్ కదా, ఇన్నైనా వాళ్ళు అవుట్ అయినారా ఒక సెక్యూరిటీ కోసం. చూడు, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసి మనం ఎప్పుడు వెళ్తామా అనుకున్నాం అనమాట. అట్లాంటిది వచ్చేసరికి బాగా అనిపిస్తుంది. అస్సలు గోవాలో ఇంకెన్ని అద్భుతాలు ఉన్నా సరే మనం వెళ్ళాల్సిన అవసరమే లేదు. మనం రిసార్ట్ ఎంజాయ్ చేస్తే చాలు, అంత బాగుంది. ఎందుకో తెలుసా, నాకైతే సిద్ధలేకోన, తలకోన, బీచ్ అన్ని మిక్స్ అయితే ఒక ఫీల్ వస్తుంది చూడండి. ఇక్కడంతా నీళ్ళు ఉన్నాయి, దాని మీద ఆ వాటర్ ప్లాంట్స్ అంతా ఫుల్ అయిపోయినాయి అనమాట. ఆ పక్క చూస్తే బీచ్, ఈ పక్క చూస్తే రిసార్ట్. వావ్, ఇది సూపర్. చాలు సూపర్ ఉంది. చిన్నట్లు ఉన్నాయి చూసుకున్నాం. సో ఇట్స్ బ్యాక్ వాటర్ అక్కడ కొంచెం నిలిచిపోయినాయి చూడండి. చెక్ ఇన్ అయిపోయినాక డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాం. దిస్ ఈజ్ మై ప్రైవేట్ బీచ్. వావ్, దిస్ ఈజ్ మై ప్రైవేట్ బీచ్. చాలా పెద్దది.
పోయేసి బీచ్ రౌండ్ అయిపోయింది కదండి, అట్లానే వెళ్ళి హ్యాపీ హబ్ కూడా ఒక రౌండ్ వేసేసామంటే మళ్ళీ మన ఇష్టం. ఎంతసేపు ఉన్నా ఎవ్వరు ఏమి అనరు, ఏ సెక్యూరిటీ ఫీలింగ్ అవసరం లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఈరోజు అసలు లాస్ట్ 5 డేస్గా కొంచెం రైనీగా మూడంగానే ఉండింది. ఇప్పుడు సూపర్గా ఉంది. అట్లని ఎండ కాదు, అట్లని తక్కువ కాదు. బీచ్లో ఉండేదానికి చాలా బాగుంటుంది. చెప్పునా నాకు ఫిక్స్ అవ్వట్లేదే. నేను చూపిస్తానులే. బటర్ఫ్లై. సో లెట్స్ గో టు హ్యాపీ హబ్. సో మేము చెక్ఇన్కి వచ్చామన్నమాట, ఇంకా రూమ్ రెడీ అవ్వాలా. ఎప్పుడు కూడా మేము రూమ్ రెడీ అయిపోయే లోపల ఒకసారి టూర్ చేసేస్తాం, రిసార్ట్ టూర్ చేసేస్తాం అనమాట. సో లెట్స్ ఎంటర్ ద హ్యాపీ హబ్. No, no. अच्छा सही किया. अभी यहाँ से आप कॉल करके पूछ सकते हो रूम का ना. उसके बाद इधर क्या है, गर्मी नहीं होगा. गर्मी नहीं होगा. अभी 20 तक लगा यार. थोड़ा गर्मी लगा, चलो. క్యారమ్ బోర్డ్ అన్ని చోట్లే ఉంటాయి, అవి ఇక్కడ కూడా ఉన్నాయి. బట్ ఇట్ లొకేషన్ సూపర్. ఆ పక్కకు పోదామా? హబ్లో కిడ్స్కి సపరేట్గా పెయింటింగ్. అక్కడ చూడండి, ఇక్కడ చూడరా. అవును, సో కిడ్స్ ప్లే ఏరియా అన్నట్టు. బీన్ బ్యాగ్, స్పెషల్ చైర్స్. జోషిత్ కానీ ఇక్కడికి వస్తే నా సూపర్గా ఎంజాయ్ చేస్తాడు. It's very cool. Next to another room. This is nail arch, bouncing area. Dome theater. Maybe ikkada raga. Still one more room is there. My God. This is another room. प्ले स्टेशन. It's a PlayStation. प्ले स्टेशन. We hope it is. What? ఏమున్నాయి? స్టేర్సే కదా. ఫస్ట్ ఫ్లోర్. So we're going to room. Thank you. This is our room. So different look. Wow. This is the room. Wow. Hall ki attach ga bedroom. This is the room. You can go there like this also. This is the dining area. Kitchen set, opposite dining set, sofa, then kids bed, big TV, and my God, air purifier also. Air purifier, oh my God. That's why they said this is a luxury resort. Luxurious So resort dustbin. ever. Wow. Vessels, Oh my. Oh, spoon, spoon. cutlery, done. Mini fridge. Yeah. Plates, tea, coffee, Oh. oven. Awesome. You can shop. My God. Awesome room. అదిరిపోయింది అనుకోండి. Enjoy. This is the room. Wow. Experience everything, no? అయిపోయి బాల్కనీలో ఆల్సో మనం కూర్చొని టీ తాగొచ్చు. దిస్ ఇస్ ద అవుట్డోర్. ఆ ఫౌంటైన్ ముందరనమాట మనకు వచ్చింది.
సూపర్. Middle section and ఏ రిసార్ట్లో అయినా సరే ఫస్ట్ అయితే మనం రీఫ్రెష్ అయ్యే పోవాలి. సో ఇట్స్ అ వెరీ బిగ్ పూల్. ఫర్ కిడ్స్ కూడా చాలా పెద్దది వచ్చింది. ఇది పెద్దవాళ్ళకి అనమాట. సో ఇక్కడ కూడా ఇది కొంచెం హైట్ది, ఇక్కడేమో పిల్లలకి. ఇక్కడ కూడా మళ్ళీ ఫ్యామిలీతో పాటు పిల్లలు ఉండాలంటారు కదా, అందుకోసం ఇక్కడ ఇంకొంచెం యోగానికి తగ్గట్టుగా. చాలా పెద్ద పూలు, చాలా బాగుంది. పెద్దవాళ్ళది ఇంకా ఇంకొకటి కూడా ఉంది, ఇంకో స్విమ్మింగ్ కూడా ఉంది. అక్కడ జారేది ఉంది. వాన పడుతుంది. వాన తెలుస్తుందా? వాన కూడా పడుతుంది. 1 2 3 1 2 3 సో టీ, కాఫీ, మిల్క్, 2 మీల్స్ కానీ 2 మీల్స్ ఒక బ్రేక్ఫాస్ట్ అంటే 3 మీల్స్ తీసుకున్నామంటే కాంప్లిమెంటరీగా 3 days మనం ఈ స్నాక్స్ తీసుకోవచ్చు అనమాట. సో మాకు అలా స్నాక్స్ వచ్చేసి ఏం లేదు. స్నాక్స్ అంటే ఓ టీ ఆర్ కాఫీ, తర్వాత ఏమో 2 బిస్కెట్స్, చిన్న శాండ్విచ్, కాంప్లిమెంటరీ స్నాక్స్ అనమాట. ఈవినింగ్ సెక్షన్ పిల్లలకి బోర్న్విటా రిక్వెస్ట్ చేశాను, ఇచ్చారనమాట. సో మాకైతే బిస్కెట్స్, శాండ్విచ్, టీ ఆర్ కాఫీ. టీ. నేను టీనే బాగుంది. షుగర్ శాండ్విచ్ మంచి అన్ని ఎందుకంటే కూడా బోర్న్విటా ప్రొవైడ్ చేశారనమాట. చూపి. సో హ్యాపీ హబ్లో యాక్టివిటీస్ అనమాట. ఫేస్ పెయింటింగ్ వేస్తున్నారు. సో అంతా ఫ్రీ యాక్టివిటీస్. షోమి షోమి. సో ఈరోజు ఫస్ట్ టైం మేము రిసార్ట్స్లో బఫే తీసుకుంటున్నాం అనమాట. చాలా ఐటమ్స్ ఉన్నాయి. లైవ్ పానీపూరి, స్టార్టర్స్, గోల్గప్ప, సూప్. నేను చూసానులే సూప్ ఫస్ట్గా. మీరు వెళ్ళిపోండి పిల్లలు. भिंडी चोले, బింది చోలే ఫస్ట్. पनीर मखनी, పనీర్, पनीर मखनी, फिशरी पालक, मसाला खिचड़ी, పికిల్స్ అయితే पास्ता, एग प्लांट, ఎగ్ ప్లాంట్స్. పికిల్స్ అయితే నువ్వు అసలు మూత ఎత్తితేనే ఎంత స్మెల్ వస్తుంది తెలుసా. గార్లిక్ పికిల్, ఆనియన్ పికిల్ అంట. ఫస్ట్ టైం వింటున్నా. ग्रीन चिल्ली पिकल, గ్రీన్ చిల్లీ పికిల్, करी लीफ पिकल, కర్రీ లీవ్స్ పికిల్. మూత పెట్టండి. పొటాటో, బింది. भिंडी कुरियन, యోగాన్ని ఎత్తుకొని తినచ్చు. ఇంకా మీరు ఎక్కడ ఎత్తుకొని స్టార్ట్ చేస్తారు తినండి. मटर पनीर, యా చెయ్యేది ఇస్తాను. दाल हरियाली, వెజ్ బిర్యానీ, స్టీమ్డ్ రైస్. ఇట్స్ అ బ్రెడ్. It's a dessert section. Sweets. It's అదే నాకే తెలియదు. sweets. జరుగుతుంది. జరుగు. వావ్, ఈ డిజైన్ చూడు. రసమలాయ్, चिकन सूप, చికెన్ సూప్, चिकन చికెన్ పులావ్,
కలేజీ మసాలా కలేజీ మసాలా అంటే ఏంది? లివర్ అయ్యి లివర్ నుంచి రోగని అంటే చికెన్ కర్రీ ఓ చికెన్ కర్రీ, ఫిష్ ఫిష్, స్పైసీ చికెన్ సలాడ్. చికెన్ సలాడ్ బనానా బాజీ సోయా బీన్ అంతే. సోయా మసాలా ఈ పక్క సలాడ్ సెక్షన్. ఇది పానీపూరి కాదు, పెరుగులో మసాలా. నీకు రోటీ పెట్టిందా దిస్ ఆల్సో అవర్ చాయిస్. ముర్గు మలాయ్ టిక్కా, పన్నీర్ టిక్కా. సో చిక్కా అద్దరింది. ఇది ఫిష్, ఇది ముర్గు మలాయి, ఇది చికెన్. బఫే అద్దరిపోయింది. నా ప్లేట్ అయితే నేను అన్నీ అసలు దొరకని పికిల్స్ పెట్టుకున్నాను అనమాట. యోగాంష్ కేక్ ఉన్నది కదా, వెరీ టేస్టీ. లుక్ ఎట్ దట్ ఐస్ క్రీమ్. దాని తీరు తినేసి నేను బఫే అవడం వల్ల పిల్లలు ఇష్టానికి ఐస్ క్రీమ్లు, ఆ కేకుల మీద ఉండే డెకరేషన్ ఐటమ్స్, అక్కడ ఉండే ఆ పానీపూరీలు వాళ్ళ ఇష్టానికి తినాల. లాస్ట్ డైజెషన్ కోసం మా వాడు క్యారెట్ కూడా తెచ్చుకున్నాడు. ఎట్ట తింటున్నారంటే అట్ట తింటున్నారు. రేపు కూడా లంచ్ ఉంది. ఇంకా అసలు ఏం లేదు, బయటకు కూడా మేము ఏం అనుకోలేదు. తిన్నామా, స్విమ్మింగ్ పూలా, బీచా, ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. యా అదే అడగతున్నా, ఇవి ఎందుకు చెప్పండి? ఎక్కడ చూసినా ఉన్నాయి చెప్పండి. సో బఫే అయిపోయిందండి. ఇంటికి వెళ్ళి నిద్రపోవటమే. చాలు నా పద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.